దేవుని ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. మిమ్మల్ని మీ కుటుంబాలను దేవుడు దీవించి మంచి ఆరోగ్యాలు ఇచ్చును గాక. ప్రియమైన మిత్రులారా, మరి యొక్క వర్తమానం వింటున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ అందరికి కూడా తప్పకుండా సపోర్ట్ చేయాల్సిందిగా కోరుతున్నాం. మిత్రులారా, ఈరోజు మనము ఎవరి మాట వినాలి? దేవుని మాట వినాలా లేక మానవుల మాట వినాలా? అపోస్తల పౌలు కూడా నేను మనసులను సంతోషపెట్టువాడను కాను, ఒకవేళ మనసులో నేను సంతోషపెట్టినట్లయితే క్రీస్తుకు దాసుడును కానని గలతీయులకు రాసిన పత్రికలో చాలా స్పష్టంగా రాయబడి ఉన్నది. కనుక మనం వినవలసింది దేవుని మాట. దేవుని మాట విన్న ప్రతివారు కూడా రాజ్యాలు జయించారు. దేవుని మాట ప్రకారం నడుచుకున్న ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వదింపబడ్డారు. దేవుని మాట ప్రకారం నడుచుకున్న ప్రతివారు కూడా ఏమైనా తెలుసా? ఆశీర్వదింపబడమే కాకుండా శత్రువుల మీద విజయమును సాధించారు. ఈరోజు అందుకని దేవుని వాక్యము సెలవుతుంది. మత్తయి సువార్తలో 7వ అధ్యాయం 24వ వచనములో చాలా స్పష్టంగా రాయబడి ఉన్నది. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతివాడును బండ మీద తన ఇల్లును కట్టుకుని బుద్ధిమంతుడు పోలి ఉండును. బుద్ధిమంతుడు ఏ మాటలు వింటాడు అంటే దేవుని మాటలు వింటాడు. బుద్ధి కలిగిన వాడు దేవుని పోలికగా మార్చబడతాడు. ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు బండ మీద తన ఇల్లును కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉన్నది. ఈరోజు ఇతరుల మాటలు విని కుటుంబాన్ని నష్టపరుచుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఈరోజు అనేకమైన మాయ మాటలో పడి ఎంతోమంది జీవితాలు నష్టపరుచుకున్నారు, బలైపోయారు. ప్రియమిత్రుడా, దేవుని మాట విన్న ప్రతివారు కూడా దీవింపబడ్డారు. అందుకే ఈరోజు మరొకసారి తెలియజేస్తున్నాను. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున వేటి చొప్పున అంటే దేవుని వాక్యానుసారంగా, దేవునికి ఇష్టానుసారంగా ఎవరైతే జీవిస్తారో వారి ఇల్లు ఎక్కడిదాట అంటే బండ మీద కట్టుకునిన బుద్ధిమంతుణ్ణి పోలి ఉండును. వాన వచ్చినను వరదలు వచ్చినను ఆ ఇల్లు ఎట్టి పరిస్థితిలో కూలిపోదు. కారణం ఏంటిది చెప్తారా? అంటే నీ మీదికి శత్రువు కానీ, నీ మీదికి మరణ భయము, నీ మీదికి ఎలాంటి అపనింద శోధన వచ్చినప్పటికీ ఏమని తెలుసా? దేవుని మాటలు వింటున్నావు గనుక, దేవుని మాట ప్రకారం నడుస్తున్నావు గనుక ఏది హాని చేయదు. ఏ తెగులు నీ గుడారము సమీపించదు, అపాయము నీ యొద్దకు రాదు. ఎందుకు అనంటే దేవుని మాట మీద కట్టబడి ఉన్నావు, దేవుని మాట ప్రకారం నడుస్తున్నావు, దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారం నడుస్తున్నావు గనుక నువ్వెవరంటే నీ పేరేంటంటే బుద్ధిమంతుడు. ప్రియ తల్లి చెల్లి, నీవు బుద్ధిమంతుడిగా ఉండాలి, జ్ఞానవంతుడిగా ఉండాలి అంటే దేవుని మాటలు నువ్వు వినాలి, దేవుని కొరకు బ్రతకాలి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతివాడు బండ మీద ఇల్లు కట్టుకున్న ఒక బుద్ధిమంతుణ్ణి పోలి ఉండునని దేవుని వాక్యం సెలవిస్తుంది. సో అలాగే ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం 1వ వచనంలో కూడా రాయబడిన లేఖనం మనం చదువుదాం. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేను నీకు ఆజ్ఞాపించిన ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకొని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చించును. విన్నారు కదా? దేవుని మాటలు విని, ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయవాడు ప్రతివాడు బండ మీద తన ఇల్లును కట్టుకుని బుద్ధిమంతుని పోలి ఉండును. వాక్యాన్ని విడిచి, వాక్యాన్ని మరిచి, వాక్యాన్ని వర్గీకరించి నీ ఇష్టానుసారంగా జీవిస్తే నష్టపోయే అవకాశం ఉంది. అందుకని దేవుడు వాక్యం, నీవు దేవుడైన యెహోవా మాట విని ఎడల భూమి మీదున్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చిస్తానని దేవుని లేఖనము సెలవిచ్చింది. మరొక లేఖనం సెలవిస్తుంది. కీర్తనలు 128వ కీర్తన 128వ కీర్తన 1వ వచనంలో యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టమును అనుభవించదవు, నీవు ధన్యుడు, నీకు మేలు కలుగును. నీకు మేలు కలగాలి, నీకు సమాధానము కలగాలి, నీకు నెమ్మది కలగాలి, నీకు ఆనందము కలగాలి, ఆరోగ్యము కలగాలి. దేవుని వాక్యానుసారంగా జీవిస్తే తప్పకుండా దేవుడు నిన్ను ఉన్నతమైన స్థితిలో ఉంచుతాడు. ఈ నా మాటలు ముగించే బంధం మరొకసారి తెలియజేస్తున్నాను. ఈ నా మాటలు వినంటే దేవుని మాటలు వినండి. వ్యర్థమైన మాటలు వినకండి, వ్యర్థమైన స్నేహం చేయకండి, వ్యర్థమైన తిరగకండి.
వ్యర్థమైన వాటిని ఆశించకండి, వ్యర్థమైన వాటి నోట పలకకండి, వ్యర్థమైన వాటిపై పరిగెత్తకండి. దేవుని మాటల కొరకు పరిగెత్తండి, దేవుని మాట వినడానికి ప్రయత్నించండి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండండి. దేవుని మాటల ప్రకారం మరి జీవిస్తే ఉన్నతమైన స్థితిలో ఉంటారు. అందుకని నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేదు యోహాను సువార్తలో లేఖనము సెలవిస్తుంది. కనుక ప్రియ తల్లి, చెల్లి, మిత్రమా, నీవు దేవుని మాట విను, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండు. దేవుని నిన్ను, నీ కుటుంబాన్ని దీవిస్తాడు. నిన్ను ఆశీర్వదించును గాక. ఆమేన్.